హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కుంట టాక్స్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఫేమస్ ఆంటీ కుమారి ఆంటీ గురించి చెప్దామని నేను ఓకే డైరెక్ట్గా నేను మీడియా ముందుకు వచ్చాను. అదే స్క్రీన్ ముందుకు వచ్చాను. సో ఇక్కడ మీకు ఫేమస్ కుమారి ఆంటీ గురించి తెలిసిన విషయమే కదా. ఈ ఆంటీ ఏంటంటే ఈ మధ్య మన మీడియా మిత్రుల ద్వారానే బాగా ఫేమస్ అయ్యారు. అంతేకాదండి కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా వచ్చి ఆమె దగ్గర భోజనం చేయడం వల్ల కూడా చాలా ఫేమస్ అయ్యారని చెప్పవచ్చు. మెయిన్గా ఏంటంటే ఈ మధ్య సందీప్ కిషన్ రావడం వల్ల కూడా ఇంకా ఆమె ఎక్కువ హైప్ అయ్యారు. ఇంత మన మీడియా మిత్రులు ఎక్కువగా ఫుడ్ బ్లాగ్ చేసే వాళ్ళు ఆమెను ఎక్కువ హైప్ చేశారండి. ఈవెన్ నాట్ ఓన్లీ ఫుడ్ బ్లాగర్స్ అండి, ఈవెన్ మీడియా ప్రతి ఒక్కరు ఆమెను హైప్ చేశారు. ఆమెను ఒక్కసారిగా పైకి ఎత్తి ఒక్కసారిగా కింద పడేశారండి. అదేనండి మన మీడియా తలుచుకుంటే ఏమైనా చేయగలదు అంటారు కదా, అది ఇదే ఎగ్జాంపుల్ అనమాట. సో అందుకు ఆమె అక్కడ స్ట్రీట్ ఫుడ్ కారణంగా అంత ఫేమస్ అవ్వటం వల్ల ప్రతి ఒక్కరు వచ్చి ఆమె దగ్గర భోజనం చేయటం వల్ల ఏంటంటే ఒక్కసారిగా రద్దీ అయింది రోడ్స్ అన్నీ. అక్కడ ఒకసారిగా బైక్స్ కూడా కూడా పార్కింగ్ చేయటం వల్ల పోలీసులకి ఇబ్బంది అయ్యి ఒకసారిగా ఆమె షాప్ దగ్గరికి వచ్చి ఆమె షాప్ మొత్తాన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేయటమే కాదండి, ఆమెని బండి కూడా వెహికల్ కూడా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టొద్దు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మనము వివరాల్లోకి వెళ్తే గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి ఆంటీ హైదరాబాద్లో మాదాపూర్ కోహినూరు హైదరాబాద్లో 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేశారట. తర్వాత వెజ్ నాన్ వెజ్ వంటకాలు తక్కువ ధరకి రుచికరంగా అందిస్తూ మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అప్పుడు మొత్తం కలిపి అన్లిమిటెడ్ ఫుడ్ కింద 100కి అమ్మేవాళ్ళట. స్టార్టింగ్లో 5 కేజీలు మాత్రమే సేల్ అయ్యాయట. తర్వాత 10 కేజీలకు పైన సేల్ అవ్వటం స్టార్ట్ అయ్యాయి. అయితే ఇక్కడ జనాలు ఎక్కువగా ఆమె దగ్గరికి రావడంతో గమనించిన కొంతమంది మీడియా మిత్రులు ఫుడ్ బ్లాగర్స్ వచ్చేసి ఆమెను ఒక్కసారిగా హైప్ చేసి బాగా ఆమెను ఒక్కసారిగా వైరల్ చేసేసారు యూట్యూబ్లో. కొంతమంది కుళ్ళుబోతులు కూడా ఆమె గురించి చెప్పి పోలీసులకు ఇన్ఫామ్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఇలా యూట్యూబ్లో ఆమె ఫేమస్ అవడంతో ఆమె వీడియోలో వైరల్ అవడంతో సినీ సెలబ్రిటీస్ కూడా వచ్చి భోజనం చేయడంలో ఆమెకు ఒక్కసారి అలా ఆంటీ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా ఫేమస్ అవటంతో బిజినెస్ ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అయ్యి ఎప్పుడో ఈవినింగ్ క్లోజ్ అయ్యే బిజినెస్ ఈ మధ్య 3కే క్లోజ్ అయ్యి ఆంటీ తొందరగా సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. ఆమె దగ్గర ఉన్న స్పెషల్ ఐటమ్స్ ఏంటంటే వెజ్, వైట్ రైస్, బగారా రైస్, లెమన్ రైస్, టమాటో రైస్, గోంగూర, గోబీ, జీరా, కర్డ్ రైస్. నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, మటన్ లివర్, బోటీ కర్రీ, తలకాయ కర్రీ, చేపల కూర, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్. ఇన్ని వెరైటీస్ చేస్తుందండి ఒక్క అన్లిమిటెడ్. ఇన్ని వెరైటీస్ చేసి తక్కువ ధరకు అందిస్తే ఎవరైనా తినకుండా ఉంటారా? ఇదండి ఆంటీ స్టోరీ. ఎలా ఉందో నాకు మీ వాల్యుబుల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దయచేసి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.